నమస్తే. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కొరియన్ కనకరాజు మూవీకి సంబంధించిన రివ్యూ, అసలు మూవీ ఎట్లా ఉంది? నమస్తే సార్. నమస్తే. కొరియన్ కనకరాజు ఎలా ఉంది మూవీ రివ్యూ? మీరు ఎంత ఇస్తారు అసలు స్టోరీ నెరేషన్? కొరియన్ కనకరాజు చాలా కాలం ఫ్లాప్ లో తర్వాత వరుణ్ తేజ్ ఈ సినిమా చేశాడు. మేర్లపాక గాంధీ కూడా కొంత గ్యాప్ వచ్చింది డైరెక్టర్ కి. సో ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. దీంట్లో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్, తులసి, మంచి కాస్టింగ్ అయితే, అవసరాల శ్రీనివాస్, ఇలాగ చాలా మంది ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మేర్లపాక గాంధీ డైరెక్టరు, దీని యూవీ క్రియేషన్స్, సాయిబాబా జగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి వీళ్ళు ప్రొడ్యూసర్లు. దాని తర్వాత తమన్ మ్యూజిక్ చేశాడు, మనోజ్ రెడ్డి కెమెరా చేశాడు. ఇది ఒక రకమైన జాన్రా బెండర్ అంటారు, జాన్రా మిక్స్ చేయడం అనమాట. బేసిక్ గా అయితే మనకి హారర్ కామెడీగా చెప్పుకోవచ్చు, బట్ దీంట్లో యాక్షన్, మాఫియా ఇవన్నీ కూడా యాడ్ చేశారు. సో హారర్ కామెడీ యాక్షన్ జాన్రాగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే కొరియన్ కనకరాజ్ అనే ఒక కుర్రవాడు అనంతపురం జిల్లా పెనుగొండలో ఉంటాడు. అతను వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చే చెక్క భజన చేస్తాం, చిడుతల ఇది చేస్తూ ఉంటాడు. అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, సత్య చేశాడు. అది అతని పేరు కిష్టప్ప. అతనికి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. అక్కడ ఒక చిన్న గ్యాంగ్ ఉంటుంది, సునీల్ గ్యాంగ్, చెంగారెడ్డి. సో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి అక్కడ కియా కార్ల దీంట్లో పనిచేస్తూ ఉంటుంది, హీరోయిన్ రితిక. సో ఆ అమ్మాయితో లవ్, ఈ సెటప్, చిన్న చిన్న గొడవలు ఇలాగా నడుస్తూ ఉంటుంది. ఇలా నడుస్తున్న టైంలో ఒక బార్లో చిన్న గొడవ వచ్చి, ఆ బార్లో ఒక సీసా ఉంటుంది, ఆ సీసాలో నుంచి ఒక కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ ఇతనిలోకి ప్రవేశిస్తుంది హీరోలకి. సో హీరోలకు ప్రవేశించినప్పటి నుంచి ఇతను కొరియన్ గ్యాంగ్స్టర్ లాగా బిహేవ్ చేయడం, అక్కడ నుంచి దీన్ని వదిలించుకోవాలంటే కొరియాకి వెళ్ళాలని చెప్పి ఈ సత్య వీళ్ళందరూ, మురళీధర్ వీళ్ళందరూ కలిసి కొరియాకి వెళ్ళడం, అక్కడ కొరియన్ గ్యాంగ్స్టర్స్ తో అక్కడ గొడవలు. అక్కడ నుంచి ఇతను ఈ అమ్మాయికి కూడా ముందు నుంచి చిన్నప్పటి నుంచి కొరియా సినిమాలు బాగా చూడడం, కొరియా వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవడం. సో ఇలాగా అంటే ఏమైంది, ఈ గ్యాంగ్స్టర్ ఆత్మ నుంచి తను బయటకు పడ్డా, అక్కడ కొరియాలో ఏం జరిగింది, మళ్ళీ ఇక్కడికి వచ్చారా, వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది, ఇది బేసిక్ గా కథ. అంటే ఒక చిన్న పాయింట్ తీసుకొని దీన్ని ఆత్మ అనే దాన్ని ఇక్కడే పట్టుకుంటుందా? ఇక్కడే పట్టుకుంటది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు అనమాట. సో ఇది బేసిక్ గా కథ. మామూలుగా మనకి వేరే వాళ్ళ ఆత్మ మనుషులకు వచ్చేసి కామెడీ చేయడం అనేది ప్రేమ కథ చిత్రం లాంటివి చాలా వచ్చాయి. సో అంటే హారర్ కామెడీలు మనకి నిజానికి చాలా ఎక్కువే వచ్చాయి. హాలీవుడ్ లాంటి దాంతో పోలిస్తే ఎక్కువే వచ్చాయి. హారర్ కామెడీ అనేది హాలీవుడ్ లోనే క్రియేట్ అయింది. అదొక సపరేట్ జానరాగా డెవలప్ అయింది. ఇండియన్ సినిమాల్లో తెలుగులోనే ఎక్కువ వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో దీన్ని తీసుకొని దీన్ని కొద్దిగా మార్చారు. అంటే కొరియన్ ఆత్మ అనేది కొత్త పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే ఇండియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళ ఆత్మలు పూనుకోవడం, లేకపోతే పాత జమీందార్ ఆత్మలు ఏదో పూనడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఒక కొరియర్ గ్యాంగ్స్టరు ఎక్కడో అనంతపురంలో, రాయలసీమలో అనంతపురంలో పెనుగొండలో ఉండే ఒక కుర్రవాడికి పూనడం అనేది ఖచ్చితంగా కొత్త ఎలిమెంట్. అయితే స్క్రీన్ ప్లే ఎలా నడిపాడంటే ఫస్ట్ ఒక 30-40 నిమిషాలు సాదాసీదాగా నడుస్తూ ఉంటది. ఆ బ్యాక్గ్రౌండ్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవన్నీ నడుస్తూ ఉంటది. ఈ ఆత్మ పూనిన దగ్గర నుంచి కొత్త టర్న్ తీసుకుంటది, డిఫరెంట్ జానర్లోకి వెళ్ళిపోతాం. అప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయం. కాకపోతే ట్రైలర్ చూస్తేనే విషయం అర్థమైపోయింది. కథ అంతా ట్రైలర్, టీజర్ లో చూస్తున్న వాళ్ళకి తెలిసిపోయే వెళ్తారు. కానీ అక్కడ సినిమాలో మనం చూసుకున్నప్పుడు ఎక్కడ ఏ టర్న్ వస్తుంది అనేది సడన్ గా ఇది వస్తుంది. ఊహించని చోట ఇది రావడం, అక్కడ థ్రిల్ అవుతారు. అక్కడ నుంచి కొంత వేగం అందుకుంటది, కామెడీ బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ పాయింట్ కి కూడా ఒక మంచి యాక్షన్, దీంతో సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచే విధంగా ఇంటర్వెల్ ఉంది. అయితే సెకండ్ హాఫ్ ఆ అంచనాలను అందుకోవడంలో కంప్లీట్ గా సక్సెస్ కాలేదని చెప్పాలి. అక్కడక్కడ అంటే యాక్షన్, ఎమోషన్, స్టోరీ వీటిని వదిలేసి ఈ కామెడీ మీదనే ఫోకస్ చేశాడు. దాంతో ఎపిసోడ్స్ గా బాగున్నాయి కామెడీస్, కానీ ఓవరాల్ ఫీల్, ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తెప్పించడంలో డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో ఫెయిల్ అయ్యాడు. క్లైమాక్స్ అంత గొప్పగా లేదు. సో ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అన్ఈవన్ గా ఉంది అనేది మనకి అనిపించిన ఫీలింగ్ అనమాట. ఇక దీంట్లో బలాలుగా చెప్పుకోవాలంటే
సత్య కామెడీ, సత్య వీళ్ళిద్దరి మధ్య కామెడీ, హీరోకి సత్యకి మురళీధర్ గౌడ్కి మధ్య కామెడీ, ఇవి చాలా హైలైట్. సో కామెడీనే ఈ సినిమాని బతికించిందని చెప్పుకోవచ్చు. అందుకని సత్య లేకపోతే ఈ సినిమా లేదని కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సత్య పాత్ర కానీ, ఆ హీరో క్యారెక్టర్ కానీ, చాలా ఆర్టిస్ట్ కానీ చాలా బాగా చేస్తారు. సో దీంట్లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈ డ్యూయల్ రోల్ చాలా బాగా చేశాడు. అంటే ఇక్కడ కనకరాజుగా, అక్కడ కొరియన్ గ్యాంగ్స్టర్ గా, అది బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ బాగుంది. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, స్టైలైజ్డ్ క్యారెక్టరైజేషన్ కూడా బాగా తీసుకొచ్చాడు. అంటే కొరియన్ కత్తులు పట్టుకొని ఆ కొరియన్ దీంట్లో ఫైట్స్ అవన్నీ కూడా బాగా చేశాడు. సో కొత్తగా ఉంటుంది వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ తెలుగు ఆడియన్స్ కొత్తగా అనిపిస్తుంది. ఇక రెండవది చెప్పుకోవాల్సింది, ఒక రకంగా సెకండ్ హీరో లేదా ఒక్కొక్కసారి ఇతనే డామినేట్ చేస్తాడు సత్య. ఇది సత్య సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రకంగా అంత ఇంపార్టెన్స్ ఉంది. అతను కూడా ఎరగదీశాడు. నిజానికి సత్య లేకపోతే ఈ సినిమా బోర్ కొట్టేసేది. సో సత్య క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. తర్వాత పర్ఫార్మెన్స్ కూడా ఎరగదీశాడు సత్య. ముఖ్యంగా కొన్ని సీన్లు తుద్ర పూజ వాట్సాప్ లో వీడియో కాల్ లో చేయడం అట్లాంటివి ఉన్నాయన్నమాట. అవన్నీ కాంటెంపరీగా ఉంటూ హిలేరియస్ గా ఉన్నాయి. అట్లే మురళీధర్ గౌడ్ కూడా చాలా బాగా చేశాడు. మామూలుగా మురళీధర్ గౌడ్ ఎక్కువగా తెలంగాణ అది చేస్తుంటాడు, కానీ ఈసారి దీంట్లో కూడా బాగా చేశాడు. అంటే ఆయన్ని తెలంగాణ ఆర్టిస్ట్ గా పరిగణించడం రాంగ్ అనేది ఈ సినిమాలో ప్రూవ్ అయింది. చాలా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆయన, చాలా బాగా చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి కామెడీ వర్కౌట్ అయింది. అంటే మామూలుగా అయితే కామెడీ సినిమాలు టూ మెనీ క్యారెక్టర్లను పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. దీంట్లో డైరెక్ట్ తెలివిగా అన్ని చేయకుండా ఉన్న వాళ్ళని ఎబ్సెంట్ గా వాడడం అనేది కనబడుతుంది. అట్లాగే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కువగా లేదు, ఉన్నంతలో అమ్మాయి బాగుంది, గ్లామరస్ గా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. అమ్మాయి రోల్ కూడా అమ్మాయి బాగా చేసింది. ఇక అవసరాల శ్రీను కానీ, సునీల్ కానీ, తర్వాత టెంపర్ సీను గ్యాంగ్స్టర్ లో ఒకరు, ఇవన్నీ కూడా వీళ్ళు కూడా నీట్ గా ఉంది పర్ఫార్మెన్స్. సో ఆర్టిస్టులే దీన్ని నిలబెట్టారు ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఆర్టిస్టులు ఈ కామెడీ ట్రాక్లు రాసిన రైటింగ్ ఈ రెండు బలంగా ఉన్నాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్ గా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. అయితే చాలా సార్లు ఓజీ మ్యూజిక్ కొంత గుర్తుకొస్తూ ఉంటది ఆ స్టైలైజ్డ్ ఆ చోట్ల, కానీ అవి పక్కన పెడితే తమన్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గానే నిలిచింది. అలాగే విజువల్స్ లో కూడా రెండు కాంట్రాస్ట్లు ఉన్నాయి. ఇక్కడ రాయలసీమలో గ్రామీణ వాతావరణం అది తీసుకోవడం, అది చూపిస్తూ కొరియాకి వెళ్ళినాక అక్కడ స్టైలైజ్డ్ ఇంటీరియర్ లొకేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా తీశారు. అంటే విజువల్ ఇంపాక్ట్ కూడా మనకి బాగా క్రియేట్ అయింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రెండు బ్యానర్లు కలిసి సినిమాని చేశారు. ఇద్దరు కూడా మంచిగా ఖర్చు పెట్టి ఎంత కావాలో అంత క్వాలిటీగా ఉంది సినిమా. ఎక్కడ కూడా మనకి ఏదో చుట్టేసినారన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇక దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే మనకి కామెడీనే దీనికి ప్లస్ పాయింట్. ప్లస్ అంటే కొరియా అది కూడా గ్యాంగ్స్టర్ ఆత్మ దీంట్లోకి మన రాయలసీమలో ఉన్న కుర్రోళ్ళకి రావడం అనేది ఖచ్చితంగా కొత్త ప్లస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దీనికి ప్లస్. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ప్లస్. మైనస్లు చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 30 నిమిషాలు బుర్ర తిన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. అంతసేపు అవసరం లేదు, ఇంకా ముందుకు జరుపుండొచ్చు. ఇది 2 గంటల 45 నిమిషాల్లో ఒక 15-20 మినిట్స్ తీసేస్తుంటే ఇంకా క్రిస్ప్ వచ్చిండేది. అది ఎస్టాబ్లిష్ చేయాలన్నట్టుగా చేశారు. అదేమీ అంత పెద్ద అవసరం లేదు. అక్కడ ఏమన్నా కొత్త పాయింట్లు, ఏమన్నా కొత్త క్యారెక్టరైజేషన్ ఉందంటే అది కూడా లేదు. సో అదొక మైనస్. అలాగే సెకండ్ హాఫ్ కూడా దీనికి మైనస్ అని చెప్పచ్చు. సెకండ్ హాఫ్ కూడా పర్ఫెక్ట్ గా లేదు. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది కానీ ఒక ఇది లేదు. అట్లాగే ఒక ఎమోషనల్ జర్నీ లేదు. ఓన్లీ లాజిక్ లో వదిలేశాడు. కంప్లీట్ గా లాజిక్లు అనేవి లేవు. కానీ ఒక్కొక్కసారి కామెడీలో కూడా మామూలుగా చాలా మంది ఏమనుకో కామెడీకి లాజిక్లు అవసరం లేదు, కానీ కామెడీకి అవసరం లేదు, సినిమాకి అవసరం. సినిమాలో స్టోరీ కోసం వెళ్తాం మనం, కామెడీ కోసం స్టేజీలకు వెళ్తాం, కానీ కామెడీ కోసమే సినిమాకి వెళ్ళరు ఎవరు. సో అక్కడ కొంత ఇబ్బంది ఉంది. చాలా మందికి లాజిక్లు గుర్తొస్తా ఉంటాయి, చాలా వదిలేశారు. సో అదొక మైనస్ గా చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్ కూడా దీనికి మైనస్. సో ఓవరాల్ గా రైటింగ్ లోనే ప్రాబ్లం ఉంది. అంటే బ్యాడ్ రైటింగ్ కాదు, అటని చాలా గొప్ప రైటింగ్ కూడా కాదు.
సో ఓవరాల్ గా పర్వాలేదు, పైసా వసూలు అంటే మన డబ్బుకి ఏమి జరగలేదు అనేది మనం అనుకోవచ్చు ఈ సినిమాకి. Okay. నా రేటింగ్ 3/5. ఓకే, థ్యాంక్ యూ.